హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ అయితే వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బీన్స్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్నిటిని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు కూడా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్నిటిని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అనేది వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు క్యాబేజీ అయితే వేసుకుంటున్నాం. క్యాబేజీని కూడా 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే వెజిటేబుల్స్ అనేది బాగా మగ్గింది కదా. ఇందులోకి చిటికెడు టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్నిటిని బాగా కలుపుకొని 400 గ్రామ్స్ రైస్ అయితే వేడివేడిగా తీసుకుంటున్నానండి. రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. రైస్ మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత వెనిగర్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్లు చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇందులోకి వేసుకొని ఈ మిశ్రమాన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కు తగిన రుచిని ఉప్పుని చూసుకొని ఉప్పును కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నిటిని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా వెజిటేబుల్ రైస్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే వేడిగా ఎంతో టేస్టీగా వెజిటేబుల్ రైస్ అనేది తయారైపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.